ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది ఎలాంటి దేశం అంటే, నీటి వాగులను, లోయలు, కొండల నుండి పారు ఊటలు గల అగాధ జలములు గల దేశం. ఆ దేశంలో గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అందరూ అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, ఉలవ నూనె, తేనె గల దేశము. అంటే కరువు అనుకోకుండా నీవు ఆహారం తిని అందులో సంతోషించే దేశము. లోపం అనేది లేదు. అందులో ఇనుపరాళ్ళు గల దేశం. దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. ఈ విధంగా సంతోషభరితమైన దేశంలో నిన్ను ప్రవేశపెట్టిన తర్వాత ఆయనను స్తుతించి నీవు ఆయన ఎడల నమ్మకమైన వారిగా జీవించాలని దేవుడైన యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో కూడా దేవుడు చేస్తున్న మేలులను బట్టి, ఆయన ఇస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి ఆయన కృపలో ముందుకు సాగుతాం. ఆమె